జై తెలంగాణ, జై కేసీఆర్, జై పుట్టమదన్న. ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో జరిగిన గత ఎన్నికలలో మేము ప్రజలచే ఎన్నుకోబడి ప్రజాప్రతినిధులుగా అన్నారం గ్రామంలో కొనసాగుతున్నాం. ఇంతకుముందు జరిగిపోయిన ఈ స్పెషల్ అధికారుల పాలనలో కావచ్చు, అంతకుముందున్న సర్పంచుల కాలంలో కావచ్చు, అప్పుడు శానిటేషన్ గురించి అని చెప్పేసి అమౌంట్ అని చెప్పేసి కొన్ని వాళ్ళు చేసిన పనుల దృష్ట్యా మా విలేజ్లో కొంత మేరకు అభివృద్ధి భాగంగా కొంత అప్పులు అనేది జరిగినాయి. ఇప్పుడు మేము ప్రజలచే ఎన్నుకోబడి 4 నెలలు కావస్తుంది. ఈ 4 నెలల కాలం పాలనలో మేము ఏదైనా చేద్దామని చెప్పేసి అన్నా ఇప్పుడు మాకు అడపదడప నిధులు కేటాయించారు. ఆ అడపదడప నిధులను మేమన్నా అభివృద్ధికి ఉపయోగించుకొని మేము ఏమైనా చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంతకుముందు స్పెషల్ అధికారులు వాళ్ళ జీతభత్యాలతోటి సర్పంచులు లేని తరుణంలో ఇచ్చిన ఏదైతే వాళ్ళ ఏ జీపీలు అయితే ఉన్నారో ఆ జీపీలకు వాళ్ళ జీతాల నుంచి డబ్బులు వెచ్చించుకొని అభివృద్ధి పనులకు, శానిటేషన్ పనులకు, కొన్ని పనులకు చేయించిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన నిధుల నుంచి ఏదైతే స్పెషల్ అధికారులు అప్పుడు చేయించిన పనులు ఉన్నాయో ఆ పనులకు వెచ్చించండి, ఆ పనులకు అది చేయండి అని చెప్పేసి చెప్పిండ్రు. ఈ పంపిన అడపదడప నిధులతోటి మాకు పాలన అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. శానిటేషన్ దృష్ట్యా కానీ, ఇంకేమైనా మేము సైడ్ రైన్లు కట్టే విషయంలో కానీ, అన్నారంలో మేము ఇంకేదైనా బల్బ్స్ కానీ ఏదైనా మేము ఒక పని చేద్దామని చెప్పేసి అనుకుంటే ఇవి సరిపోని నిధులతోటి మాకు కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వం గ్రామాల మీద దృష్టి సారించి నిధులు సమకూర్చి అప్పుడు ఇచ్చిన ఏదైతే 6 గ్యారంటీల ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి ప్రభుత్వం వాటిని నెరవేర్చే దిశగా వెళ్ళాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు 2.5 సంవత్సరాలు కావస్తుంది ఈ ప్రజాపాలన, ఈ ప్రభుత్వం కొనసాగబట్టి కాలయాపన అనేది చేయకుండా ఏవైతే అప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని అమలు చేస్తూ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి నేను అన్నారం గ్రామ సర్పంచ్గా నేను డిమాండ్ చేస్తున్నా. జై పుట్టమదన్న, జై కేసీఆర్, జై తెలంగాణ.